స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు. 1, పరిశుద్ధ స్థల సేవకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా జరిగితే దానికి మనం ఉత్తరవాదులము. నీ దర్శనం ఏంటి? ఎవరితో మాట్లాడతావు? నువ్వు ఎవరితో సంపాదించవచ్చు? ఎవరి వద్దన నీకు దర్శనం పొందుతుంది? దానికి మనం ఉత్తరవాదు. రెండవదిగా మన విషన్ ఒక పని కొరకు మనం పంపబడుతున్నాం. ఆ విషన్ మనం ఒక పని కొరకు పంపబడినప్పుడు ఆ పంపబడినటువంటి పని దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అని చెప్పాలి, నేర్పించాలి, బోధించాలి. లౌకికమైనటువంటి లోక సంబంధమైనటువంటిది దైవ సంబంధమైనటువంటి రెండింటికి వేరుపరచగలిగేటట్టు అది ఉండాలి. ఒకవేళ లేకపోతే దేవుడు అడుగుతాడు, దానికి మనం జవాబుదారు. 3, మన పని ఫలితం దేవునికి మహిమ తీసుకురావాలి. ఒకవేళ దేవునికి మహిమ తీసుకురాకపోతే దాని గురించి కూడా దేవుడు అడుగుతాడు, దానికి మనము ఉత్తరవాదం జవాబుదారు. వృక్షం వెలిగేటట్టు చెయ్యాలా, దేవుని కనపరిచేటట్టుగా చెయ్యాలా, దేవునికి మహిమ కలిగేటట్టు చెయ్యాలా, ఓ మానవ సహితమైన పరిచర్యలో వాళ్ళు నిలబడాలా. మనందరం అలాగా నిలబడము. దేవుడు మనందరికీ కృపదాయి చేయండి కాక. సమయం ఇచ్చిన అందరికీ, సంఘ పెద్దలకి, సహవాస అందరికీ ఇంత వందనాలు తెలియజేసి మాట్లాడుతున్నాం. దేవుడు మనందరికీ దీవించుకుంటారు.